బీఆర్ఎస్లో టాప్ లీడర్స్ నుంచి కింద వరకు కూడా జగన్మోహన్ రెడ్డి గారి మీద ప్రేమ కనిపిస్తూ ఉంది బీఆర్ఎస్లో. అలాగే వైసీపీ నుంచి కూడా ప్రేమ, అంటే ఒక అనాగాని వ్యక్తులు లేదా వాళ్ళ పార్టీలో పదం ఉండొచ్చు, కానీ నిన్న ఒక వ్యక్తి ఒక చీఫ్ మినిస్టర్ ఎలా మాట్లాడే చూడండి. డెలివరీ బాయ్ ఎత్తుకెళ్ళిపోయేటువంటి డెలివరీ బాయ్ వచ్చి రేవంత్ గురించి ఎవడు డెలివరీ బాయ్ ఉభయ తెలుగు రాష్ట్రాల్లో తెలుసండి. డెలివరీ బాయ్ వచ్చి రేవంత్ రెడ్డి గారి గురించి వైసీపీ నాయకులు ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి మీద అతను అంత కోపం. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయాలండి, అతను వైసీపీ ప్రతినిధి. రేవంత్ రెడ్డి గారి మీద అంత కోపం ఉండాల్సిన అవసరం ఏముంది? కారణం ఏంటి అంటే అంత కించపరిచేలా మాట్లాడాల్సిన అవసరం ఏముంది? జొమాటో డెలివరీ బాయ్లు నేను కించపరుస్తున్నట్టు ఉంటుంది. ఈయన పోలీసు అంటే అంత పొగరు పనికిరాదు. అంత పొగరు అంటే ఏం చూసుకుని ఎవరైనా సరే ఒక ముఖ్యమంత్రిని పట్టుకొని ఏ పార్టీలోనే ఉండొచ్చు. ఇప్పుడు మేము కేసీఆర్ గారిని మాట్లాడటానికి చాలా ఆలోచిస్తాం. ఇప్పుడు నేను అడిగిన దానికే మీరు చాలా ఆలోచించాం. ఎందుకంటే ఆయన 10 సంవత్సరాలు ముఖ్యమంత్రి, ఆయన ఒక సీనియారిటీ ఉంది. నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే అంటే నాగార్జున యాదవ్ అని ఒక వైసీపీ లీడర్ అండి, ఆయన ప్రతినిధి. ఇది తప్పండి. ఎందుకనంటే మనము కార్పొరేషన్ చైర్మన్ ఏదో సంథింగ్ ఏదన్నా కానివ్వండి, మనం ఎట్లా అంటే ఇప్పుడు ఎందుకు రేవంత్ రెడ్డి గారు మీరు కూడా ఒక మీరు టీవీలో కూడా ఎవరిని పడితే ఎంకరేజ్ చేయకూడదండి. ఎందుకంటే ఇప్పుడు కొమ్మినేని గారు అక్కడ ఉన్నాడు. కొమ్మినేని గారు పెద్ద మనిషి. ఇట్లాంటి రోజుని పిలిచి మాట్లాడిస్తే అది చాలా తప్పు కదా. ఇప్పుడు అట్లాంటి రోజులు అందరినీ మాట్లాడించకూడదండి. ఎందుకనంటే మనం మాట్లాడేటప్పుడు అంత కడుపు కక్షలో మంట మాకెందుకండి? ఇప్పుడు ఒక ముఖ్యమంత్రిని మేము కదమ్మా, మేము ఒక ప్రాంతానికి లీడర్స్, ఏదో మాకు లీడర్షిప్ ఎవరి పార్టీలో వాళ్ళకు ఉంటుంది. మేము అద్దులు మీరి ప్రవర్తించడం అనేది అది ఎవరైనా మంచి పద్ధతి కాదు. అలాంటి వాళ్ళని ప్రోత్సహించి కేవలం డిబేట్లో తగాదాలు పెట్టుకొని గొడవలు చేసుకొని చేయడం అనేది కూడా అంత మంచిది కాదు. నా ఉద్దేశం అయితే ఇది తప్పది. ఇప్పుడు జర్నలిజంలో నేను ఒక మాట అడుగుతున్నా, మీకు ఇష్టం వచ్చినట్టు మీరు ఏదైనా రాసుకోవచ్చా? ఎలా రాస్తా అంటే మీరు మీ ఇష్టం వచ్చినట్టు మీరు ఎవిడెన్స్ లేకుండా ఏమి లేకుండా ఎట్టబడితే అటు రాస్తే అసలు దాని అర్థం ఏంటి? అంటే నేను 2 ఏళ్ల తర్వాత కేసు అయితే అప్పుడు కదా అయ్యేదని. తప్పు ఇది. అంటే సమాజంలో ఇలాంటి వ్యక్తుల్ని నేను ఇందాక చెప్పాను, రౌడీ ఎలిమెంట్స్ ఎలా వస్తున్నాయని మీరు దాన్ని కంట్రోల్ చేయాలి. నేను చెప్తున్న డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి హయ్యెస్ట్ పొజిషన్ ఉన్న వాళ్ళని కొంతమంది గట్టిగా కానీ వేస్తే ఇంకొకటి గురించి మాట్లాడరు. సాక్షాత్ ముఖ్యమంత్రి అతను. అవును. ఇప్పుడు వేరులా వైసీపీ ఎందుకు అంత ఫ్రస్ట్రేట్ అవుతుంది? మరి వాళ్ళ గవర్నమెంట్ పోయింది, ఇక్కడ కూడా వాళ్ళకి అనుకూలమైన వాళ్ళు లేరండి. అంటే ఇక్కడ అంటే ఇది బచ్చు శ్రీనివాస్ గారు, ఇది బీఆర్ఎస్ కూడా చుట్టుకునే లాంటి పరిస్థితి కారణం అవట్లేదు అంటారా? అది 100%. బచ్చు శ్రీనివాస్ గారు, లక్ష్మి గారు చెప్పండి. ఇప్పుడు ఆయన మాట్లాడింది చూసారు కదా, అంటే సడన్ గా అడుసుమల్లి గారు ఏదో ప్లే చేశారు. వైసీపీ ఒక కార్పొరేషన్ చైర్మన్ స్థాయి వ్యక్తి, స్పోక్స్ పర్సన్ ఇలాంటి మాటలు, అంటే ఒక జొమాటో అంటే మీ రాష్ట్ర ముఖ్యమంత్రిని జొమాటో బాయ్ల కంటే కూడా తక్కువగా వాళ్ళు కూడా సిగ్గుపడతారు. ఈయన అంటే ఎందుకు అంత దాడి, అంత ఎందుకు పెంచడం? షర్మిల గారికి సపోర్ట్ చేశారనా? కాంగ్రెస్ పార్టీ పక్కన రేవంత్ రెడ్డి గారు నిలబడ్డారనా? అంటే మీకు మిత్రులుగా ఉన్న వాళ్ళు ఇలా మాట్లాడడం వల్ల అది ఖచ్చితంగా మీకు కూడా చుట్టుకునే అవకాశాలు ఉంటాయి అనేది వాస్తవం కదా? లక్ష్మి గారు, ఇట్లా అంటే వ్యక్తిగతంగా నేను ఒక మాట అయితే మాట్లాడతా. ఈ మిత్రులు శత్రువులు అనేటువంటిది పక్కన పెట్టేస్తే ఈ శాశ్వతంగా మిత్రులు శత్రువులు ఎవరు లేరు ఈ రాజకీయాలల్లా. తమ అవసరాల కోసం, అధికారం కోసం ఎటువైపు అన్నా ఎవరైనా వెళ్తూ ఉంటారు. ఈ నాగార్జున అనేటువంటి సోదరుడు నాగార్జున గారు అనేటువంటి వ్యక్తి ఈ రోజు కాదు, ముందు నుంచి కూడా ఆయన అంటే నేను కూడా వెళ్ళేవాడిని కాదు. గతంలో చర్చకి నాగార్జున గారు వస్తున్నారంటే నేను వెళ్ళడానికి ఆసక్తి కనబరిచేవాడిని కాదు. ఎందుకంటే ఆ వైసీపీ సంస్కృతి ఏందో గాని ఆ పార్టీలో హద్దు లేకుండా, అంటే గౌరవం లేకుండా మాట్లాడేటువంటి, ఎదుటి వ్యక్తులను తులనాడేటువంటి దానికి వాళ్ళ భాష ఎట్లాంటి భాష వాడిండ్రు అనేది వాళ్ళ ఓటమి. చాలా బాగా చెప్పారు బచ్చు శ్రీనివాస్ గారు.
అది కూడా ఒక కారణం కావచ్చు అనుకుంటున్నాను. ఇప్పుడు రాజకీయాల్లో ఉన్నప్పుడు విలువలు పాటించాలి, గౌరవించాలి పెద్దవాళ్ళు, మనకంటే ముందున్న వ్యక్తులను. దానికి పార్టీలు ఏమో అవసరం ఉందండి? నాకు తెలిసి నాగార్జున గారు నాకంటే వయసులో చిన్నవారై ఉంటారు. వారు ఇప్పుడే కాదు, ఎప్పుడు చర్చకు వచ్చినా కూడా వార్తల్లో వ్యక్తిగా నిలవాలనుకుంటారో ఏమో ఆయన, నాకు తెలియదు. తెలంగాణ ముఖ్యమంత్రి అయినా ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి అయినా గౌరవంగా విమర్శించడానికి కూడా భాష ఉంది. ఇష్టానుసారంగా మాట్లాడి ఏది పడితే అది మాట్లాడడం అయితే అది సముచితం కాదు. ఆ మాటలను అయితే నేను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నా, ఖండిస్తున్నా. వారి ఈ మహన్ న్యూస్ కనుక చూస్తే రాబోయే రోజులలో భవిష్యత్తులో ఆయన భాష మార్చుకోవాలని అయితే నేను కోరుకుంటున్నాను. అది కరెక్ట్ కాదండి. అవును, అంటే మీరు బాగా చెప్పారు ఈ రోజు. అంటే బీఆర్ఎస్ పార్టీకి రాజకీయంగా చుట్టుకుంటుందా లేదా, ఇది రాజకీయ విషయాన్ని పక్కన పెడితే వ్యక్తిగతంగా నిజంగా నోటిని అదుపులో పెట్టుకోవాలి అనేది మాత్రం చాలా బాగా చెప్పారు. బచ్చనరాజు గారు పర్సనల్ గా ఆయన ఒక పర్ఫెక్ట్ అండి, ఆయన పాటిస్తారు. ఆయన పెద్ద మనిషి, పెద్ద రకంగా మాట్లాడారు. తెలంగాణలో కొండయ్య గారు, తెలంగాణలో ఉన్న స్పోక్స్ పర్సన్స్ పార్టీలకు అతీతంగా ఎవరు బూతులు మాట్లాడడం ఇప్పటివరకు వినలేదు. రాజకీయంగా బండి సంజయ్ గారు, రేవంత్ రెడ్డి గారు, కేసీఆర్ గారు రాజకీయంగా మాట్లాడుకుంటారు. ఏదైనా ఉంటే చిన్న చిన్న మాటలు తప్పితే ఇంత దారుణంగా, ఇంత అసహ్యంగా, అసభ్యంగా దిగజారుస్తూ అయితే ఎవరు మనం మాట్లాడుకుంటున్నామండి. అది వైసీపీ ఎందుకు అలా అలవాటు చేసిందో వాళ్ళు ఆ కల్చర్ తయారైందండి ఆ పార్టీలో. అంటే ఆ పార్టీలో ఏం చేశారని ముందు ఎంకరేజ్మెంట్ మొదలు పెట్టారు. బాగా మాట్లాడితే ఏదో పదవిస్తారు, బాగా మాట్లాడితే ఇప్పుడు వీడియో ముందు, ఇప్పుడు టీవీ ముందు కూర్చొని మనం ఏది పడితే అది మాట్లాడితే మన ఈ రోజు అయ్యిద్ది అనుకుంటే ఒకరోజు దానికే గోరి కడతారు. ఆ రోజు దొరికిద్ది, ఎప్పుడైనా దొరికితే మొత్తం గుర్తొస్తాయి. కాబట్టి అది తప్పు. ఇప్పుడు గుర్తొస్తాయి అతను. గారు బీఆర్ఎస్ పార్టీ స్పోక్స్ పర్సన్ అయ్యుండి కాంగ్రెస్ సీఎం అనగానే ఆయన అది తప్పు అని ఖండించారు కదా. మీరు ప్రశ్నిస్తే మాట్లాడిన విధానం, ఓ పెద్ద మనిషి కేసీఆర్, ఆయన మనం ఎలా మాట్లాడతాం అనేది మాకు ఉండాలి. అవును, అంటే మీరు మమ్మల్ని మీడియా ముందు కూర్చోబెట్టారని ఒళ్ళు పొంగేసి ఏది పడితే అది మాట్లాడితే రాష్ట్ర ప్రజలు వింటారైనా? నీకు ఎవడంటాడు? తప్పు కదా అది. కేసీఆర్ గారు ఎవడు చేసినా తప్పేనండి. అది వీళ్ళు వాళ్ళని కాదు. మొన్న చంద్రబాబు నాయుడు గారిని కూడా ఏదో అన్నట్టున్నారు అలిపిరిలో మిమ్మల్ని. అవును, అంత దారుణమైన కామెంట్ అండి అది. పెద్ద కామెంట్. ఆయన అట కాదు, ఒక మాట నేను చెప్తా. అలిపిరిలో తప్పించుకున్నావు, ఈసారి ఇక్కడ తప్పించుకోలేవు అని అంటాడు ఆయన. ఆయన చేతులు ఏముంది? ఆయన పోయి చంద్రబాబుని మర్డర్ చేస్తాడా? ఏం చేద్దాం అనుకుంటున్నాడు? చాలా కఠినమైన చర్యలు తీసుకోవాలండి. ఇలాంటి బరితెగింపు, ఇలాంటి వాళ్ళకి కులాలు, మతాలు, వర్గాలు అడ్డు రాకూడదండి. వాడు ఏ కులంలో పుట్టినాయి, ఏ మతంలో పుట్టినాయి, తప్పుడోడే ఒప్పుకోకూడదు. చట్టం ఎటువంటి వాళ్ళు వదిలేసి, ఇప్పుడు మర్డర్ చేసిన ఇందాక మీకు ముందే చెప్పా, మర్డర్ చేసినోడు 90 days లో బయటకు వస్తే వాడికి ఏం లెక్క ఉంటుంది? మళ్ళీ ఇంకొక మర్డర్ చేయడా? అంటే ఏంటండి అసలు చంద్రబాబు నాయుడు గారి మీద స్కెచ్ జరుగుతుందా? ఎలా అర్థం చేసుకోవాలి ఇలాంటి మాటల్ని? ఇటు రేవంత్ రెడ్డి గారిని ఇలా తక్కువ చేసి మాట్లాడడానికి ఓన్లీ వాళ్ళ ఇమేజ్ బిల్డ్ చేసుకోవడానికి లేకపోతే ఏదన్నా స్కెచ్ లో ఉన్నారు? హీరోయిజం అండి, వాళ్ళ హీరోయిజం కోసం. ప్రపంచము, ఇప్పుడు దేశము ఇంత పెద్ద గొప్ప ఆయన లేడు, ఈయన చాలా ధైర్యశాలి, ఈయన ఏదైనా మాట్లాడగలడు, ఎవరినైనా మాట్లాడగలడు అనేటువంటి సమాజం తెలుసుకోవాలన్నమాట. ఇప్పుడు అధికారంలో కూడా లేరుగా అడుసుమల్లి గారు, ఇంకేం పదవులు వస్తాయి? ఏం చెప్తారు మీరు? కారణం వీళ్ళ తాలూకు చంద్రబాబు నాయుడు గారు ఉపేక్షించడమే ఇది కారణం. ఇప్పుడు మీకు ఇప్పుడు అలా మాట్లాడిన చంద్రబాబు నాయుడు గారు ఉపేక్షించడమేనండి. మీరు వద్దు, మీరు ఉండండి, సైలెంట్గా ఉండండి, ఆగండి, మీరు తొందరపడొద్దు, మీరు ఏదైనా చేస్తే మీ సంగతి తెలుస్తాను మమ్మల్ని హెచ్చరించడమే కారణం. ఇప్పుడు ఇక్కడ మేము మాట్లాడలేకపోవడానికి కారణం ఏంటి? మీరు డిసిప్లిన్గా ఉండాలి, మీరు పద్ధతిగా ఉండాలి. మా హెడ్ మాస్టర్ ఆయన ఎన్నైనా బాధలు పడతాడు, కానీ మీరు ఇదంతా చేయడానికి వీలేదు, మీరు జాగ్రత్తగా ఉండాల్సింది అనేది మా హెడ్ మాస్టర్ చెప్పే లెక్క. ఆయన ఒప్పుకోడు. ఇప్పుడు మాలో ఎవరన్నా ఒకడు మాట్లాడుంటే ఇట్లా మాట్లాడుంటే ఈ పాటికి మాకు ముందు ఎమ్మటే కాల్ వస్తుంది. మొన్న అక్కడ కడప, సారీ నాకు ఆయన పేరు గుర్తు రావట్లేదు, మంత్రి ప్రసాద్ రెడ్డి గారి వైఫ్ వెంటనే ఇచ్చేయంగానే సీరియస్ అయ్యారు కదా. ఇమీడియట్ గా పిలుస్తాడు మమ్మల్ని, విర్రవేయొద్దు, ఎవరు కూడా అధికారం వచ్చింది ఇష్టం అనుకుంటావా అని అడుగుతాడు మమ్మల్ని. కానీ అక్కడ అడిగేవాళ్ళు లేడు. భలే మాట్లాడేవరా, ఇంకా మాట్లాడు, ఇంకా మాట్లాడు, అరే నువ్వు ఇంకా మాట్లాడు. సభ్య సమాజం తలదించుకుంటుంది అనే విషయం తెలియట్లా, ఇంగిత జ్ఞానం లేదు మనుషులకి. అంటే కాదండి, దానికి మించి ఏమైనా చంద్రబాబు నాయుడు గారి మీద స్కెచ్ అని జరుగుతుంది, మీకు ఎలాంటి అనుమానాలు? ఇప్పుడే స్కెచ్ చేస్తారులేండి, ఇప్పుడు 5 ఏళ్ళు ఇప్పుడు స్కెచ్ చేయడానికి వాళ్ళు బరి తెగించి ఉన్నవాళ్ళు అండి.
దాని ఇప్పుడు వాళ్ళ మాటల ద్వారా తెలుస్తుంది. ఎక్కడ కూడా ఏమవుతుందంటే అరెస్ట్ చేస్తారు, వాళ్ళ దృష్టిలో నేను చెప్తాను, అరెస్ట్ చేస్తారు, వెళ్తారు, మళ్ళా 3 నెలల తర్వాత వస్తారు, మీడియా ముందు కూర్చుంటారు, ఇంక ఏదోదో మాట్లాడతారు. ఇదేగా జరిగేది. రైట్. మనమేమి ఎక్కడ కానీ వేరే ఇప్పుడు అధికారంలో దేశంలో లేదా? లేదు. జగన్మోహన్ రెడ్డి గారి కళ్ళల్లో ఆనందం చూడడం కోసం లేదా నేను పదవులు వచ్చే అవకాశం కూడా లేదు అడుసుమల్లి గారు. అయినా ఎందుకు? ఇప్పుడు అది కాదండి, సమాజానికి హీరోయిజం అయిపోవాలా, ఈయన గొప్ప లీడర్ అవ్వాలా, వాళ్ళ మానసిక స్థితి ఎలా ఉంటుందండి. ఇప్పుడు సైకో అనే మానసిక స్థితి అండి. బ్యాచ్ అంతా కూడా అలాగ ఉంటారు, లైక్ మైండెడ్ అంతా కలుస్తారు. ఇప్పుడు నేను కేసీఆర్ గారి గురించి ఒక మాట చెప్పదలుచుకున్నాను.